ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు పెట్టినాం సభ? ఎందుకంటే ఫిబ్రవరి 26 నుండి బడ్జెట్ సమావేశాలు వస్తూ ఉన్నాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో మరి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలకు ఏదైతే మీరు ఇస్తామని చెప్పారో 25,000 రూపాయల పెన్షన్ ప్రతి అమరవీరుల కుటుంబానికి ఇస్తా అన్నారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. దానికి సంబంధించి బడ్జెట్లో ప్రకటన చేయాలి. రెండవది, ప్రతి చోట ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తిస్తామన్నారు. ఆ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలి. ఉద్యమకారులందరికీ కూడా మరి 250 గజాల జాగా ఇస్తామని చెప్పిండ్రు. ఆ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా బడ్జెట్లో ప్రకటించాలి, అసెంబ్లీలో ప్రకటన చేయాలి. ఉట్టికి కాదు, ఉద్యమకారులకు ఏదైతే సంక్షేమ బోర్డు పెడతామన్నారో ఆ సంక్షేమ బోర్డు ప్రకటన చేయాలి. చేయకుంటే ఊరుకునేదే లేదు. నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి కాదు, కోదండరాం సార్కి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఉద్యమకారులు నమ్మిందే మీ వల్ల. మీరు పోయి ఆయన పక్కన ఏరితే ఈ తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి ఈయన పక్క కోదండరాం సార్ పోయిండు, మరేమో నేను చేసి పాడేతాడేమో ఉద్యమకారులకు అని చెప్పి ఉద్యమకారులు అందరూ నమ్మిండ్రు. కానీ 2.5 ఏళ్లుగా కోదండరాం సార్ ఎక్కడ మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? అసెంబ్లీలో మాట్లాడండి, చర్చించండి, నిలదీయండి. కాంట్రాక్టర్లకు తట్టెడు మట్టెత్తకుండానే 5,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటున్నాడు కదా, మరి మీరెందుకు కోదండరాం సార్ మాట్లాడతలేరని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్న ఆకునూరి మురళి గారిని, మీరు ఒక ఐఏఎస్, మీరు ఒక మేధావి, ఏమన్నారు? మీరు విద్యలో మార్పు తేవాలి, కేసీఆర్ చేస్తలేడు, నేను దగ్గరుండి చేపిస్తానన్నారు. అందుకనే కదా నమ్మింది ఉద్యమకారులు మిమ్మల్ని. ఆకునూరి మురళి గారు, కోదండరాం సార్, మీరు పోయి రేవంత్ రెడ్డి పక్కన చేరితేనే కదా ఉద్యమకారులు నమ్మింది. మరి ఎందుకు ఇవాళ మీరు సైలెంట్ ఉంటున్నారు? ఏమిచ్చింది మీ విద్యా కమిషన్? ఇచ్చిన రిపోర్ట్ ఒకటన్నా ఫాలో అయిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమన్నా మేలు జరిగిందా? ఏం జరుగుతుంది? ఇవాళ గురుకులాలలో పిల్లలు చచ్చిపోతా ఉంటే ఏం చేస్తుంది మీ విద్యా కమిషన్? ఎందుకని ఆకునూరు మురళి గారు మాట్లాడతలేరు? ఈ ప్రశ్న ఇవాళ ఖచ్చితంగా ఉద్యమకారులు అడుగుతారు. వారి పక్షాన తెలంగాణ జాగృతి ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఇవి రెండే కాదు, మరి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు మనం ఎప్పుడైనా మన కోసం మనం అడిగే అంశాలు అడుగుతాం, కానీ మనతో పాటు తెలంగాణకు కావాల్సిన అంశాలను ఇంకా ఎక్కువ ప్రాధాన్యత అడుగుతాం. కాబట్టి తెలంగాణ కోసం ఏదైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, వాటన్నిటి సాధన కోసం కూడా వెంటబడతాం. ఊరికే వదిలిపెట్టేదైతే లేదని కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక మాట, ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఉన్నారు కాబట్టి మీరందరూ ఆమోదిస్తే నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నా. హైదరాబాద్లో అద్భుతంగా బిల్డింగ్లు కట్టుకున్నాం, ఫ్లైఓవర్లు కట్టినాం, 56 అంతస్తుల మేడలు కట్టినాం. కానీ ఆ 56 అంతస్తుల మేడలో కనీసం 50 మంది కన్నా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? వచ్చే ప్రైవేట్ కంపెనీలలో ఎక్కడన్నా తెలంగాణోడు కనబడుతున్నాడా? ఎక్కడనో నార్త్ ఇండియా నుంచో ఎక్కడి నుండో వచ్చి 1,50,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళే చేసుకుంటున్నారు. కానీ చదువుకున్న మన పిల్లలకు ఎక్కడన్నా అవకాశం ఉందా? నాకు తెలిసి ఉద్యమకారుల పిల్లలకు ఎవరికి కూడా పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చినట్టయితే నాకు తెలియదు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఆలోచన చేద్దాం ఉద్యమకారులందరం కూడా, ఉమ్మడి కార్యాచరణ కోసం అడుగుతా ఉన్నా. వేరే రాష్ట్రాలలో బెదిరించినట్టు కాదు, కాకపోతే కనీసం ఒక 20% మన తెలంగాణ వాళ్లకు రిజర్వేషన్ పెట్టాలి ప్రైవేట్ ఉద్యోగాలని నేను అడుగుదాం అనుకుంటున్నా. అడుగుదామా? న్యాయమేనా? వాజిబేనా? పక్కానా? మళ్ళీ వెనక కోరు కదా, పిడికిలు ఎత్తుతారా? జై తెలంగాణ. తెలంగాణలో ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలలో తెలంగాణ లోకల్కి 20% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంతకుముందు తమ్ముడు వీరేందర్, సీతారాం కలిసి ఒక యాప్ ఇక్కడ లాంచ్ చేసినాం. ఎందుకోసం ఈ యాప్ లాంచ్ చేసినామంటే, కేసీఆర్ గారి హయాంలో ఆనాడు ఆఫీసర్లు మన ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని? ఎవరు ఉద్యమకారులు అన్నారు. వాళ్ళు ఎవరు ఉద్యమకారులు అంటే ఎవరు అని అడుగుతున్నారు. అంటే ఉద్యమకారులు అంటే ఎవరో కూడా మనమే చెప్పుకోనట. ఎంత బాధాకరం ఇది! ఉద్యమకారులు అంటే ఎవరో కూడా మనమే చెప్పుకోవాలి. నాకు గుర్తుండి ఉద్యమకారులు ఎవరు తెలుసా? ఎవరైతే ఇప్పుడు మా సాయిరామన్న ఉద్యమం చేస్తా అంటే అక్క పొద్దుగాలు లేచి టిఫిన్ చేసి పోనాయన కొట్లాడు తెలంగాణ కానీ పంపింది. ఈయన కంటే ఎక్కువ ఆమె ఉద్యమకారు. ఒక అన్నను ఉద్యమానికి పంపిన ఒక చెల్లి, ఒక భర్తను ఉద్యమానికి పంపినటువంటి ఒక భార్య, ఒక కొడుకును ఉద్యమానికి పంపినటువంటి ఒక తల్లి, వాళ్ళు ఉద్యమకారులు. మరి వాళ్ళని ఎట్లా గుర్తియాలి? నేను ఎట్లా గుర్తుపట్టాలి? ఎవరు గుర్తించాలి వాళ్ళను?
దానికోసమే ఈ యాప్ పెట్టినాం. ఎందుకంటే ఈ యాప్లో మనం రిజిస్టర్ అయిదాం, మనకు మనమే ఐడెంటిటీ కార్డులు ఇచ్చుకుందాం, మనకు మనమే అన్నీ కూడా ఇద్దాం. కేసులు అయిన వాళ్ళు ఉద్యమకారులు అంటారు, నా మీద అయితే కేసులు లేవు. మరి నేను ఉద్యమంలో ఉన్నాను లేదా మీరే చూసుకోవాలి. ఎందుకంటే బోలెడని పెట్టిరు వాళ్ళే, ఏవి నిలబడలే అన్ని పోయినాయి కోట్ల. మరి ఇలా కేసులు ఉన్న వాళ్ళే ఉద్యమకారులు అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వందల వేల సంఖ్యలో ఉద్యమకారులు ఉన్నారు, ప్రతి చోట ప్రతి జిల్లాలో ఉద్యమకారులు ఉన్నారు. అందుకే ప్రభుత్వాలు గుర్తిస్తే సరి, వాళ్ళు కార్యాచరణ మొదలు పెడితే సరి. లేదంటే ఏదైతే మనం యాప్ లాంచ్ చేసినామో దాంతో ఇమీడియట్గా ఉద్యమకారులంతా డేటా కూడా తీసుకొని ఐడి కార్డ్స్ పెట్టుకొని, ఇగో ఇవి మా ఐడి కార్డ్స్ అని సెక్రటేరియట్కి పోయి ముఖ్యమంత్రి గారికి ఇద్దాం. ఆయన అప్పుడు ఇవ్వకపోతే అప్పుడు కోదండరాం సార్ని మళ్ళీ పట్టుకుందాం, అప్పుడు ఆకునూరు మురళి గారిని మళ్ళీ పట్టుకుందాం, అప్పుడు ఉద్యమాలలో ఉండి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి అందరినీ కూడా అప్పుడు పట్టుకుందాం, అడుగుదామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకొక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంతోమంది ప్రెస్ మిత్రులు పాపం వాళ్ళ యాజమాన్యాలకు వ్యతిరేకించి కూడా మన కోసం వాళ్ళు రాసి వాళ్ళకి న్యాయం జరగాలి. ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు పత్రికలు పెట్టుకున్నారు, ఇల్లు అమ్ముకున్నారు, పుస్తకాలు వేసారు, తెలంగాణ సాహిత్యాలు ఇండ్లు అమ్ముకున్నారు. వాళ్ళని గుర్తించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ రచయితలు, ఆ కళాకారులు, ఆ పుస్తకాలు వేసిన వాళ్ళు వాళ్ళకు గౌరవం దక్కాలి. ఏదో ఒకటి చేద్దాం, మనందరం కలిసి ఈ యాప్ పెట్టుకుందాం. ఈ యాప్లో ఉద్యమంలో ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేసినా సరే వాళ్ళందరినీ కూడా మరి గుర్తించి గౌరవిద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వాలు గౌరవించే కన్నా ముందు ఈ యాప్లో వచ్చినటువంటి డేటాకి తెలంగాణ జాగృతి సంస్థ నుండి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఉట్టిగా చెప్తలేను నేను. కుత్బుల్లాపూర్ నుండి నాకు ఒక అన్న కలిసి చెప్పిండు, అక్క మా భార్యకు బాగలేకపోతే కనీసం హాస్పిటల్కి తీసుకోలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. సో ఉద్యమకారుల కుటుంబానికి, భార్యకు, భర్తకు, పిల్లలిద్దరు ఉంటే పిల్లలిద్దరికి, ముసలి తల్లి తండ్రి ఉంటే వాళ్ళిద్దరికి, మొత్తం కుటుంబంలో దాదాపు 6 మందికి తెలంగాణ జాగృతి నుండి ఆ యాప్లో ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని చూసి ప్రభుత్వానికి సిగ్గు రావాలి, మమ్మల్ని చూసి ప్రభుత్వానికి బుద్ధి రావాలి, కనీసం వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన వాళ్ళకి రావాలని చెప్పి మా చిరు ప్రయత్నంగా ఈ ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి మీకు ఇంకొక మాట చెప్పాలని, చాలా మంది నేను ఎప్పుడైతే ఒక పొలిటికల్ పార్టీ పెడతా అన్నానో చాలా మంది నా మీద దాడి చేస్తూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దాడులు మనకేం కొత్త కాదు, 20 ఏళ్ళ నుంచి భరిస్తూనే ఉన్నాం. కాకపోతే మీ అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, నేను అధికారంలో ఉన్నా లేకున్నా నా పక్కలు ఎప్పుడైనా ఉద్యమకారులే ఉన్నారు, పైరవికారులు లేరు. రేపటి నాడు కూడా పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా పెడతాం. ఈ రాష్ట్రంలో స్వీయ రాజకీయ అస్తిత్వంతో తెలంగాణ అనే పదాన్ని తన పేరులో నింపుకొని, తెలంగాణ అనే పదాన్ని తన ఆశయాల్లో నింపుకొని, తెలంగాణ అనే పదాన్ని తన ఆచరణలో నింపుకునేటటువంటి పొలిటికల్ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా దానికోసం పెడతాం. మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు, ఉద్యమకారులను కలుపుకొని ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి, తెలంగాణ వాదాన్ని నిలబెట్టడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించడానికి రాబోయేటటువంటి రాజకీయ శక్తిగా ఉంటుంది తప్పితే ఫక్తు రాజకీయ పార్టీగా ఉండదు. ఎందుకంటే ఈ నేల ఏదైతే నెత్తురొడిసిందో, ఈ నేల ఏదైతే వందల సంవత్సరాలుగా నెత్తురొడిసిందో ఇంకా ఆ గాయాలు మానలేదు, ఇంకా బిడ్డలు కోలుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో రాజకీయ శక్తిగా మా యొక్క ఉద్యమ సంస్థ ఏదైతే జాగృతి ఉందో రాజకీయ శక్తిగా మారుతుంది. తప్పకుండా ఉద్యమకారుల ఎజెండాను తీసుకొనే ముందుకు పోతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. క్యూ న్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూ న్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూ న్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూ న్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.